అదేవిధంగా మునుగోడులో కొన్ని మండలాలతో కలుపుకొని కొత్తగా ఏర్పడ్డటువంటి భువనగిరి జిల్లా మరి చరిత్రలో మనం ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున సాయుధ రైతాంగ పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చేసి భూదాన్ లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకు నెలవైనటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఇక్కడ భువనగిరి కోటను కొట్టడానికి ఎంతోమంది శతవిధాల ప్రయత్నం చేసినా కూడా హస్తగతం కాకుండా ప్రజలు నచ్చిన ప్రజలు మెచ్చిన అనేక మందిని మరి ఇక్కడ పరిపాలనలో కూర్చోబెట్టినటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఈ భువనగిరి జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కోట దగ్గర ఇప్పుడే అటు విజిట్ చేసి వస్తూ ఉన్నాం. మన ఎవరెస్ట్ ఎక్కినటువంటి అన్వితారెడ్డి అట్లనే అంతకుముందు శేఖర్ గారు ఉండే ఆ మలావత్ పూర్ణ మా నిజామాబాద్ జిల్లా బిడ్డ, ఆమె కూడా ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నది. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో భువనగిరి కిల్లా అభివృద్ధి, అదేవిధంగా భువనగిరిలో మరి ట్రైనింగ్ ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయాలని వారు కోరుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ముంగటున్నోళ్ళకు చైర్లు వేసుకోవచ్చు కదా, మీరు వాళ్ళు వీడియో తీసేటోళ్ళకు డబుల్ చైర్లు వేయండి, వేస్తే అనుకున్న ప్రెస్ మిత్రులు కనబడతారు నాకు. అదేవిధంగా ఇక్కడ మరి కుమ్మరివాడ అనేటటువంటిది ప్రత్యేకంగా భువనగిరిలో ఉంటుంది. చాలా మంచిగా కుండలు చేసేటటువంటి ఒక కంప్లీట్ కల్చర్ ఇక్కడ ఉన్నది. కుమ్మరివాడ విజిట్ చేయలేకపోయినాం సమయాభావం వల్ల, బట్ అవకాశం ఉంటే మళ్ళీ కూడా వెళ్ళి విజిట్ చేస్తాం. ఎందుకంటే మొల్లమాంబ గారి విగ్రహానికి దండేయాలనేటటువంటి ఆలోచన ఉండే. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఒకప్పుడు చదువుకోవడమే కష్టం అనుకున్నప్పుడు మహిళలు కూడా కవిత్వం రాయగలుగుతారు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తూ తన యొక్క భక్తిని చాటుకుంటూ రామాయణం రాసినటువంటి గొప్ప కవయిత్రి కాబట్టి ఆమె అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. మరి తప్పకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే భువనగిరి, భువనగిరి, ఆలేరు ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి కోసం ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిగా నీటిపారుదల రంగంలో ముందడుగు పడుతుంది అనేటటువంటి ఆశతోని తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతం. మరి నీటి కాలువలను కూడా నిన్న సందర్శించడం జరిగింది. వాటి మీద కూడా మేము డీటెయిల్డ్గా మాట్లాడతాం. అదేవిధంగా మరి ఈ జిల్లాలో కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఎంపీగా ఉన్నప్పుడు 2016లో ఇక్కడ ఎయిమ్స్ ప్రారంభమైంది. దానికన్నా 2 సంవత్సరాలు 2014, 2015లో మాకు ఆనాడు పార్టీ నుండి ఉన్న ఇన్స్ట్రక్షన్స్తోని పెద్ద ఎత్తున ఎయిమ్స్ కావాలని ప్రతినిత్యం కొట్లాడితే ఎయిమ్స్ మంజూరైంది. ఇది ఫస్ట్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్. ఎక్కడైనా గ్రీన్ ఫీల్డ్ ఇస్తారు, ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ నిమ్స్నే తీసుకొని ఎయిమ్స్గా కన్వర్ట్ చేసినటువంటి ప్రాంతం. అయితే 2016లో ప్రారంభమైతే ఇవాళ మనం 2025 అయిపోతుంది, అంటే 10 ఏళ్ళు. 10 ఏళ్లలో కూడా కనీసం ఎయిమ్స్లో ఇప్పటికీ ఒక ఎమర్జెన్సీ కేసు పోతే పట్టుకొని ముట్టుకొని చూసే దిక్కు లేకుండా ఉన్నది. మేము నిన్న పోయి అడిగినాం అక్కడ డైరెక్టర్ గారిని. పేరుకేమో 120 డాక్టర్లు ఉన్నారంటాడు, 400 నర్సులు ఉన్నారంటారు, కాకపోతే వైద్యం మాత్రం చేయలేమంటారు. ఎందుకు చేయలేరు, ఏం సంగతి అని డీటెయిల్గా ఆరాధించినాం. ఎయిమ్స్ డైరెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఫైనల్గా ఆమె చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో 750 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినాం, అయినా బిల్డింగ్లు పూర్తి కాలే. ఇంకా 450 కోట్లు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, అయినా కాంట్రాక్టర్ డీలే చేస్తున్నాడు అన్నమాట ఆమె చెప్పింది. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ప్రత్యేకించి ఆ కాంట్రాక్టర్ని మరి పిలిపించుకుంటారా, ఏం చేస్తారో చెప్పండి. తొందరగా మైల్ స్టోన్స్ ఇచ్చి ఎయిమ్స్ పూర్తి అయ్యేటట్టు చేయండి. ఎప్పుడు అడిగినా 15 రోజులు అంటాడట, అట్లా అనబట్టి 5 ఏళ్ళు అయింది. కాబట్టి తొందరగా పూర్తి చేస్తే పోయేటటువంటి ప్రాణాలు దక్కేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను మంత్రి గారిని ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎయిమ్స్లో చాలా జాబ్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. మినిమం 12 నుండి 1500 జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇందులో మెజారిటీ అట్లీస్ట్ 80% మన తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అన్ని రకాల జీవోలు ఉన్నాయి, అన్ని రకాల సపోర్టింగ్ మెటీరియల్ ఉంది. లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకున్నది. కొన్ని ఎగ్జామ్స్ రాసే వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్లో తీసుకునే వాటిలో అయినా సరే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను డైరెక్టర్ గారికి కూడా 2 విషయాలు కోరినా. 1, తొందరగా బిల్డింగ్ ఫినిష్ చేయండి. 2, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఈ 2 కూడా జిల్లా మంత్రివర్యులు వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది అవుతున్న విషయం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. నిన్న భువనగిరిలో అంబేద్కర్ చౌరస్తాలో మేము కూడా కాలేజ్ పిల్లలందరితో కలిసి
అక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మీరు పేద విద్యార్థులకు చేస్తున్నటువంటి ద్రోహం ఇది. మీరు ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం ఆపేసిండ్రో